హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ శైలాస్ కిచెన్. శైలాస్ కిచెన్లో ఈరోజు క్లైమేట్కి అనుగుణంగా ఏమంటారు, మన అవైలబిలిటీని బట్టి అద్భుతమైన ఫ్రై పీస్ బిర్యానీ చేయబోతున్నారు. మీరు ఎప్పటి నుంచి నన్ను దమ్ బిర్యానీ అడుగుతున్నారు. ఇది ఒక రకంగా దమ్ బిర్యానీ, కానీ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకొంచెం అలాగే ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీలో కర్రీ సపరేట్గా చేస్తారు, 50-60% వరకు ఉడకబెడతారు. దమ్ బిర్యానీలో పచ్చి చికెన్నే తీసుకొచ్చి దమ్ వేస్తారు. సో దానికి దీనికి కొంచెం డిఫరెన్స్, కానీ ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చేసేద్దామా? ముందు వాటర్ పెట్టేసుకున్నాను. దీంట్లో ఎన్ని వాటర్ అంటే నేను 750 grams అంటే 3/4 కిలో అంటే 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మంచిగా కడిగి నానబెట్టాను కూడా. ఈ బియ్యానికి ఎన్ని గ్లాసులు నీళ్ళు పడతాయి? 1-2. కొన్ని చోట్ల నార్మల్ లోకల్ బాస్మతి రైస్ అయితే, ఇంకా వేరే వేరే కంపెనీస్ అయితే కనుక 1.5 అట్లా కదా. మీ బిర్యానీ రైస్కి ఎన్ని వాటర్ పడితే అన్ని. నాకైతే 1-2 పడతాయి. నాకు మెత్తగా ఉడకాలి, పుల్లలే ఉండాలి. దానికి 6 గ్లాసులు నీళ్ళు పడతాయి కదా, ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నా అంతే. దీంట్లోకి ముందు 2 బిర్యానీ ఆకేస్తున్నాను, అండ్ దెన్ 2-3 జాపత్రి వేస్తున్నాను, అండ్ ఒక 3 చెక్క, 2 అనాస పువ్వులు, ఇదిగోండి మరాఠీ మొగ్గలు, పెద్దదొకటి చిన్నవి 2, అండ్ దెన్ మన యాలకలు ఎక్కడున్నాయి అబ్బా, యాలకలు ఒక 6, లవంగాలు ఒక 10, షాజీరా ఒక 1 టీ స్పూను, ఆనియన్ పువ్వు అంటారు కదా అది కొంచెం. చాలా ఇంకేమన్నా వేద్దామా మీరు చెప్పండి. ఉల్లిపాయ ఒక సగం చెక్క, ఉల్లిగడ్డ సగమే, ఎక్కువ వద్దు. పచ్చిమిర్చి ఒక 3-4 ఇట్లా ముక్కలు కట్ చేసినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ ఎండుగా వేయండి. ఇందులోకి ఒక్క నిమ్మకాయ పిండండి, ఏం కాదు, వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండినా ఏం కాదు. మసాలాలు పడినాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పడింది, అన్నీ పడినాయి. ఏం పడాలి? అసలు సిసిలిది ఉప్పు 1.5 టీ స్పూన్ వేస్తున్నా. అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు కావాలంటే ఒకసారి కలిపి ఉప్పు చూడండి ఒకసారి. ఇట్లాగా అన్నీ ఉడుకుతున్నాయి, మసులుతున్నాయి. ఉప్పు చూడండి, పర్ఫెక్ట్. లైట్గా ఉండాలి, నిండుగా ఉండకూడదు. నీళ్ళు మసిలినాయి కదా, కొంచెం మసాలా కూడా ఉడికింది కదా. ఇప్పుడు బియ్యం వేసేస్తున్నా. జై బోలో బజరంగ బలి అనుకోండి ఒకసారి. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకోండి, అన్నీ సక్రమంగా అవుతాయి. ఆ ధైర్యంతో మనమే చేస్తాం అన్ని పనులు, కానీ మన వెనకాల ఒక శక్తి ఉంది అనే ధైర్యంతో చేసేస్తాం. తప్పు జరగదు అనే ధైర్యంతో చేస్తాం. ఇప్పుడు ఇది పార్ట్ నెంబర్ 1. ఈ అన్నం ఎట్లా అంటే 80% ఉడకాలి, 50-60-70 కాదు. ఇట్లా ముట్టుకుంటే కనుక పలుకు ఉండాలి. లోపల అడుగున ఎక్కడో ఒక 20% పలుకు తగలాలి. ఆ టైంలో వార్చేసి ఆ నీళ్ళతో సహా తీసుకురండి. నీళ్ళు విడిగా తీసుకురండి, అన్నం కూడా విడిగా తీసుకురండి అని ఎవరికి చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. ఈ అన్నం లోపలికి పంపిస్తున్నా. లోపల మీరు కూడా పక్క స్టవ్ మీద పెడతారు కదా, అప్పుడు నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను, ఒక 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి. ఈ నీళ్ళు కూడా మనకు కావాలి, ఎంత మిగులుతాయో నాకు ఐడియా ఉంది, అందుకనే చెప్తున్నా. సో పంపించేస్తున్నా లోపలికి. ఇది ఉడుకుతుంటుంది. ఈలోపు పార్ట్ 2 చేసేద్దాం ఇక్కడ. ఇంకా అదే ఫైనలా. పార్ట్ 3 ఉంది దమ్ము. పార్ట్ 2 జాయింట్ ప్రిపరేషన్. ఫ్రై పీస్ బిర్యానీ అన్నాను కదా, ఆ బిర్యానీలో ఫ్రై పీస్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. పార్ట్ నెంబర్ 2 ఫ్రై పీస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను దాదాపు 1.5 కిలో జాయింట్స్ ఉన్నాయి. దీంట్లో ఎలాంటి మసాలాలు పోపుకి వేయొద్దు, ఓన్లీ జీలకర్ర. జస్ట్ ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. బిర్యానీ చేయటం అనేది ఒక ఛాలెంజ్ అండి. దాన్ని ఏమంటారు, కాన్సన్ట్రేట్ చేసి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇదిగోండి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 4. ఫ్రై పీస్ బిర్యానీకి గ్రేవీ కావాలి. హై ఫ్లేమ్ మీద వేస్తున్నా. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందులో ఎలాంటి మసాలాలు పోపుకి వేయకండి. ఆల్రెడీ అందులో ఉన్న మసాలాలు మనకి మసాలాలానే వస్తాయి. ముద్దకి ఆ లవంగా చెక్క యాలకల తగిలితే బాగోదు. 1.5 టీ స్పూను ఉప్పు వేసాను. ఉల్లిపాయ వేసాము, సరిపోని ఆయిల్ వేసాము, ఉప్పు వేసాము, హై ఫ్లేమ్ పెట్టాము. ఇంకెందుకు అదవ్వ చెప్పండి. ఇదిగోండి అన్నం లోపల నుంచి వచ్చింది, ఉడికింది చూడండి. నేను 75 ఉడికింది ప్రమిళ. చాలు వార్చేసేయి. ఆ నీళ్ళు కూడా కావాలి మనకి. మరీ డీప్ ఫ్రై చేయొద్దు. ఆనియన్స్ కొంచెం ఒక 3 minutes ఫ్రై చేస్తే చాలు, మనకి ట్రాన్స్పరెంట్ అవుతాయి, లైట్గా ఫ్రై అవుతాయి. అప్పుడు వాట్ నెక్స్ట్ అనేది చెప్తా.
3 minutes అయింది. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే చాలు. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 1 2 3 వెల్తిగా 3 టీ స్పూన్లు, నిండుగా 2.5. అల్లం వెల్లుల్లి పెద్దగా వేగొద్దు, ఎందుకంటే ప్రాసెస్ మొత్తం వేగుతూ ఉండటమే కాబట్టి. అల్లం వెల్లుల్లి వేసిన ఒక 30-40 సెకండ్స్కి ఇదిగోండి ఒక 4 టమాటాలు, ఒక 350 గ్రాముల టమాటాలు వేసేస్తున్నా. చక్కగా ఉప్పులో మగ్గుతున్నాయి. దీనికి పసుపు యాడ్ చేద్దాం. 1.5 టీ స్పూన్ పసుపు వేసాను. ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా బాగా అవుతుంది. టమాటాలు ఉడుకుతున్న టైంలోనే మిగతా అన్నీ యాడ్ చేసేస్తున్నాం మనం. చక్కగా గుప్పెడి నిండా కరివేపాకు వేయండి. పచ్చిమిరపకాయలు ఒక 5-6 మన కారానికి తగ్గట్టు. కారం మన శైలాస్ కిచెన్ కారం ఇది ప్రీమియం వాడుతున్నా. ఇందులోకి మనకి 3 రకాల కారాలు ఉన్నాయి కదా. ప్రీమియం కారము ఒక 2 టీ స్పూన్లు పడింది. ఒక 3 టీ స్పూన్స్ కారం, మీ ఇంట్లో ఏది ఉంటే ఆ కారం. ఒక 100 గ్రామ్స్ పెరిగేసేస్తున్నాను. అన్నీ ఫాస్ట్గా వేస్తున్నాను. హై ఫ్లేమ్ మీద పెట్టాను చూసారా. మన గరం మసాలా, మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా వేయండి. ఇది మన శైలాస్ కిచెన్ గరం మసాలా. బిర్యానీలోకి అదిరిపోతుంది. 1.5కి 4 టీ స్పూన్స్ వేసాను నిండుగా. చాలు, ఇంకేం వద్దు. కొంచెం ధనియాల పొడి వేద్దామా, కొద్దిగా వేద్దాం, ఎందుకంటే గరం మసాలాలో ధనియాల పొడి సటిల్గా వేసాను. మామూలుగా అయితే అవసరంలా, ఇది బిర్యానీ కాబట్టి కొంచెం వేద్దాం దీన్ని ధనియాల పొడి. ఇది జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసాను. ధనియాల పొడి ఆల్రెడీ అందులో ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది, ఇందులో ఒక 1.5 వేసాను. చాలు, ఇంకా అన్నీ కలిపేస్తున్నా, సిమ్ చేస్తున్నా. ఫ్రై పీస్ బిర్యానీలోకి ఈ గ్రేవీ చాలా అవసరం. మనకి వేరే గ్రేవీ అవసరం లేదు. ఈ గ్రేవీ పీస్ ఎమ్మటే వచ్చిన గ్రేవీని అంచుకొని తినేయటమే. ఇదిగోండి పీసెస్కి జాయింట్స్ తీసుకున్నాను ఇవాళ. జాయింట్స్ అన్నిటికీ ఇట్లా గంటలు పెట్టి తీసేసుకోండి. అన్నీ వేసేసినాను. మనకి రైస్ విడిగా ఉడికి ఉంది, బ్రాత్ ఆ రైస్ ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కావాలి. ఇప్పుడు అవి ఏవి వేస్ట్ చేయం మనం. మూత పెట్టేసిన మంచిగా ఉడకాలి. ఇవి ఎంతసేపు ఉడకాలంటే ఒక 20 నిమిషాలు ఇందులో ఉడకాలి. అప్పుడు ఎట్లా 60% వరకు బాయిల్ అవుతుంది, మిగతా 40% రైస్లో ఉడకాలి. ఫ్రై పీస్ బిర్యానీ అప్పుడు అదిరిపోతుంది. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఫ్రై చేసుకొని వచ్చి పైన పేర్చి మూత పెట్టేస్తారు. కాదు, అలా ఇలా చేసి చూడండి ఈసారి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మనకి దాదాపు 3 గ్లాసులు గంజి వచ్చింది. 70% ఉడక, అంతా వేస్ట్ అవ్వదు. మనం 2 గ్లాసులు అయితే వాడతాం గ్యారంటీగా. ఇందులో అన్నీ పడినాయి, మసాలాలు గీసాలాలు వేయాల్సినవి అన్నీ. ఇది మంచిగా ఉడుకుతుంది, అంతే. మూత పెట్టేస్తున్నాం. అండ్ ఇది హైలో ఉడకాలంటే కనుక సింపుల్, ఈ నీళ్ళు వాడుతున్నా చూడండి. ఇది కొంచెం గంజి వేసేస్తున్నా. ఒక 1 గ్లాస్ వేసా. మూత పెట్టేసాను. 10 నిమిషాల తర్వాత కలుద్దాం. అప్పటిదాకా ఉడకనిద్దాం. అప్పుడు టెక్స్చర్ ఎలా వచ్చిందో చూపిస్తా. 10 మినిట్స్ అన్నాను, 15 మినిట్స్ తీసుకున్నా. ఎందుకంటే వాటర్ పోసాను కదా, నాకు నమ్మకం అన్నమాట. నేను జాయింట్స్ చిన్నవి తీసుకురమ్మన్నాను, కానీ పెద్దగా వచ్చినాయి. కేజీకి 10 వస్తే కనుక మనకి 20 మినిట్స్ ఉడికితే చాలు. ఇవి 1.5 కేజీకి 10 వచ్చినాయి, అంటే దాదాపు ఒక 30 మినిట్స్ ఉడకాల్సి ఉంటుంది. సో నేను ఒక 20-25 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ ఇక్కడ ఉడకనిస్తాను. మిగతాది షిఫ్ట్ చేసినాక ఆటోమేటిక్గా ఉడుకుతాయి. సో అదే హై ఫ్లేమ్ మీద ఉడుకుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. రైస్ కూడా రెడీగా ఉంది మనది. మంచిగా జల్లెడ పట్టాం కాబట్టి పొల్లులు ఉంటుంది, ఏం కాదు. అది అయిపోయింది కదా, టైం అయిపోయింది కదా, వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా, ఏం కాదు. ఎలా ఉన్నా కానీ మనం ఈ వాటర్ ఉన్నంతకాలం మనకేం కాదు. అందుకని అది ఎక్కువ తీసుకొని పెట్టుకున్నాం. మన 20 మినిట్స్ అయిపోయింది. వచ్చి ఆయిల్ సిమ్ చేస్తున్నా. కొంచెం పుదీనా వేసేసి, బిర్యానీ ఆకు ఒకటి మిగిలిపోయింది, ఫ్లేవర్ కోసం పుదీనా అండ్ బిర్యానీ ఆకు అది వేసి దించేస్తున్నా ఈ గ్రేవీతో. ఇలాగే ఇది మనం బిర్యానీ వండే గిన్నె. కొంచెం మందం అడుగున్నది తీసుకోండి. హై ఫ్లేమ్ పెట్టాను. సో నెయ్యి వేస్తున్నాను అడుగున, ఒక 3 టేబుల్ స్పూన్స్. అన్నం చూసారా ఎలా పువ్వులాగా ఉందా. నేను మంచిగా కొంచెం రైస్ వేసేస్తున్నాను అడుగున. పొడి పొడిగా ఎట్లా వచ్చిందో చూసారా, అలాగే వస్తుంది.
అడుగున ఒక లేయర్ రైస్ వేసాను. మనం తీసి పెట్టుకున్న కర్రీ వేసేస్తున్నాం. అండ్ దెన్ కొంచెం వాటర్ పోస్తున్నాను అడుగుకి. కంప్లీట్ సిమ్ చేసేస్తున్నాను. చాలు ఆ గ్రేవీ, ఈ వాటర్ అండ్ ఇదిగోండి మిగతా రైస్. వేడిగా ఉన్నాయి నీళ్ళు. కొంచెం ఎడ్జెస్లో ఇదిగోండి, ఇది మిగిలింది. ఇది ఏదైనా కర్రీలో వాడుకోవచ్చు మనం. మన గరం మసాలా కొంచెం పైన చల్లుతున్నాను లైట్గా, ఒక 1/2 టీ స్పూన్ అంతే అండి. ఫ్రైడ్ ఆనియన్స్ చల్లేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. అండ్ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ చాలు. టైట్గా లిడ్ పెట్టేస్తున్నాను. వీలైతే ఇది సీల్ చేయడానికి ఏదైనా క్లాత్ చుట్టేద్దాం. టవల్ తడిపి తీసుకొస్తా. ఇది ఒక బెస్ట్ పద్ధతి మనకి. దేనికంటే గాలి లోపలికి పోకుండా ఉండటానికి, ఆవిరి బయటికి రాకుండా ఉండటానికి, అండ్ అప్పడాల పిండి, చపాతీ పిండిని కలిపి ముద్ద వేయకుండా ఉండటానికి. ఈ హోల్ని కూడా కప్పేస్తున్నాం. సిమ్లో పెట్టాను. కంప్లీట్ సిమ్. 20-25 నిమిషాలు మర్చిపోవచ్చు. మనకి దాదాపు 70% ముక్క ఇందాకే ఉడికిపోయింది అండ్ 80% అన్నం ఉడికిపోయింది. సో ఈ సిమ్లో తేలిగ్గా మగ్గుద్ది మంచిగా. ఒక 20 మినిట్స్ టైం చూసుకొని అలారం పెట్టుకొని 20 మినిట్స్ తర్వాత కలుద్దాం. అద్భుతమైన ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తాం. 6-7 నిమిషాలు అయింది. మనం డైరెక్ట్ ఆయిల్లో ఏం చేసాము, నెయ్యిలో అన్నం వేసేసాం. జనరల్గా దమ్ బిర్యానీకి అడుగున కర్రీ వేస్తాం కాబట్టి మాడటం జరగదు, ఉడుకుతుంది. అన్నం వేసాం కాబట్టి నాకు డౌట్ తోటి 5-6 మినిట్స్ అవగానే ఇదిగోండి ఇది పెట్టేసా. కాస్ట్ ఐరన్ తవ్వ, మనం దోశల పెంక పాతగా అయిపోయి ఫ్లాట్గా ఉన్నది ఏదైనా సరే అడుగున పెట్టి దాని మీద గిన్నె పెట్టండి, మీకు మాడే సమస్య రాదు. సో 5 మినిట్స్ ఏమో ఉత్తగా పెట్టండి. నెక్స్ట్ 15 మినిట్స్ ఇదిగోండి ఇట్లాంటి ఒక కాస్ట్ ఐరన్ తవ్వ పెట్టి సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి, అయిపోతుంది. మాడది కూడా. అయిపోయింది మన 20 మినిట్స్. కట్టేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ అట్లా దాన్ని ఉమ్మగిల్లనివ్వండి. దాంతో మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ వస్తాయి. మనం వేయాల్సినవి అన్నీ వేసేసాం. ఇందులో వేసేది ఏం లేదు, యాడెడ్ ఫ్లేవర్స్ లేవు, న్యాచురల్ అన్నీ కూడా. దీంట్లో మెయిన్ నేను ఫీల్ అయ్యేది, ఇష్టంగా చేసేది ఏంటంటే జాయింట్స్. బిర్యానీ అనగానే అందరు జాయింట్స్ కోసం ఎత్తుకుంటారు. ముక్క వచ్చిందంటే జాయింట్స్ 2 ఉంటాయి. మనం డైరెక్ట్ తెప్పియటం జాయింట్స్ తెప్పిస్తే కనుక బిర్యానీలో సగం ప్రాబ్లం తీరినట్టే. అండ్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీలో ఏంటంటే రా చికెన్ ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీలో చక్కగా కర్రీకి అంత పట్టేసిన కర్రీ ఉంటుంది. దీనికి మనకి ఎక్స్ట్రా కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఏమంటారు గ్రేవీస్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనిలోనే బోల్డ్ గ్రేవీ వస్తుంది మనకి. అండ్ ఇంకా ఏం చెప్పాలి, ఇందులో తగ్గింది ఏది లేదు, ఎక్కడా తగ్గింది లేదు. మనం అన్నీ పడినాయి ఆల్మోస్ట్. టొమాటోస్ పులుపు పడింది, పెరుగు పడింది, నిమ్మకాయ పడింది, ఫ్రైడ్ ఆనియన్స్ పడినాయి పైనంగా. మంచిగా మసాలా, మన గరం మసాలా, సైలాస్ కిచెన్ గరం మసాలా, అది మీరు ఎందులో వేయండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్కడ ఎక్స్ట్రాస్ యాడ్ చేసింది లేదు. మన మసాలాకి ఏం కావాలో అవి మాత్రమే ఉన్నాయి. మరి ఓపెన్ చేద్దామా? ఒక 1 మినిట్. బిర్యానీ ఎప్పుడు కూడా వెడల్పు అండిలో వండుకుంటే పర్వాలేదు, లేదంటేనేమో తీసి పెట్టుకోకపోతే ఏమవుతుందంటే అందరికీ కర్రీ ఐటమ్, బిర్యానీ వడ్డించడం కూడా ఒక కళ. సో బేసిన్లో తీసేసుకున్నాం అనుకోండి, మనకి యాజ్ ఇట్ ఈస్గా దొరికిపోతుంది. జై బజరంగబలి. అడుగున మన నెయ్యి రైస్. సారీ, నేను పై కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినా. సారీ, మళ్ళీ అందులోకి తీసి ఇందులో వేయలేను. ఆ కెమెరా షార్ట్ మిస్ అయింది మీకు. ఇదిగోండి మీకు అడుగు చూపిస్తాను. కొంచెం కూడా మాడలేదు, పర్ఫెక్ట్ మాడలేదు. కారణం మనం అడుగున అది పెట్టాం కదా. అది ఈ బిర్యానీని ఇప్పుడు ఎలా వడ్డిస్తారంటే, పక్కన 2 ఉల్లిపాయలు పెట్టడం మర్చిపోకండి, ఒక నిమ్మకాయ పెట్టుకోండి, కొంచెం రైతా, అడుగు నుంచి వడ్డించండి. ఇట్లా వైట్ రైస్ ఈ గ్రేవీ రైస్ కలిపి రావాలి. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా, ఇలా వడ్డించండి.
అంతా కలిపి వచ్చేటట్టు వడ్డించండి. వేడి వేడిగా కూర్చొని తింటే రైస్ చూడటానికి జలజల రాలుతుంది ఇంకోండి, కానీ నోట్లో పెట్టుకుంటే మెత్తగా ఉంది. చాలా చాలా బాగుంది. అదిరిపోయింది. పీస్ ఎలా ఉడికిందో చూద్దామా. వేడిగా ఉంది, ఇదిగోండి. ముట్టుకుంటే ఇట్లా ఊడిపోతుంది, ముట్టుకోకపోతే ఆవు ఇంత బాగా ఉడికిపోయింది. ఇట్లా లేసి వస్తుంది, చూసారా ఎట్లా ఊడిపోతుందో. ఇది పద్ధతి, ఇది పరిస్థితి. సో తినేద్దాం. ఇంకా నాకైతే డబుల్ మసాలాని ఆర్డర్ చేసుకుంటాను హోటల్లో. అది ఇదే నా డబుల్ మసాలా. అన్ని పర్ఫెక్ట్ బ్లెండ్ ఉన్నాయండి. నేను ఏదైనా మసాలా మీకు ఇది అని చెప్పి నూరేసానా? ఇలా ఓన్లీ సైలాస్ కిచెన్ గరం మసాలా మాత్రమే వేశాను. సో దృష్టిలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న గరం మసాలా మీద మీకు నమ్మకం ఉంటే డెఫినెట్గా అది మాత్రమే వేయండి. ఇంత సింపుల్గా స్వీట్గా రెడీ అవుతుంది. అడుగు మొత్తం వైట్ రైస్ ఉంది మనకి, పైన మొత్తం ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది. ఉండనా మరి కూర్చొని వాన పడుతుంది, మంచిగా తింటాం.